సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మే 20 నుండి మే 26 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెహికల్ మార్కెట్ విషయంలో, ప్రపంచంలో వాహనాల మార్కెట్ విషయంలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వాహన మార్కెట్ కలిగి ఉన్న దేశంగా భారతదేశం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇండియా ఈజ్ ఇన్ 4th పొజిషన్. ప్రపంచంలో వెహికల్ మార్కెట్ ని గనక పరిగణలోకి తీసుకుంటే అతిపెద్ద వాహన మార్కెట్ ఉన్న దేశాల జాబితాలో 4th పొజిషన్ అంటున్నాను. ప్రపంచంలోని అతిపెద్ద వెహికల్ మార్కెట్ ఉన్న దేశం ఏదంటే చైనా ఫస్ట్ పొజిషన్, చైనా. సెకండ్ వచ్చేసి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. థర్డ్ వచ్చేసి జపాన్. లాస్ట్ ఇయర్ వరకు అంటే 2020 సంవత్సరం వరకు, ఈ గణాంకాలన్నీ కూడా 2020 సంవత్సరానికి సంబంధించి 2020 సంవత్సరం వరకు 4th పొజిషన్ లో జర్మనీ ఉండేది. అలాంటి జర్మనీ పొజిషన్ ని భారతదేశం ఆక్యుపై చేసింది. అంటే ప్రపంచంలోనే వెహికల్ మార్కెట్ విషయంలో అతిపెద్ద వాహన మార్కెట్ కలిగి ఉన్న దేశాల జాబితాలో 4th పొజిషన్ ఈరోజు ఇండియా అని గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి ఈ గణాంకాలు కానివ్వండి, ఇప్పుడు కొన్ని గణాంకాలు చెప్తాను. దీనికి సంబంధించిన నివేదికను ఏ సంస్థ ప్రకటించింది అంటే ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్టర్స్ ఆటోమొబైల్స్, OICA. ఇది గుర్తుంచుకోండి, ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్టర్స్ ఆటోమొబైల్స్ అనే ఒక సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్. సో OICA హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ సిటీ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్టర్స్ ఆటోమొబైల్స్ అనే సంస్థ ప్రతి ఏటా కూడా వెహికల్ మార్కెట్ కి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తూ వార్తలు నిలుస్తుంది. మరి 2021 సంవత్సరం యొక్క గణాంకాలను ఇటీవల విడుదల చేసింది. ఇక్కడ ప్రతి దేశానికి సంబంధించి వెహికల్ మార్కెట్ కెపాసిటీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశం మాత్రం గుర్తుంచుకోండి. భారతదేశంలో 2021 సంవత్సరంలో 37,59,398 వాహనాల మార్కెట్ జరిగిందంట, అంటే వాహనాల అమ్మకం జరిగిందంట. సో అలా వెహికల్ మార్కెట్ అంటే వాహనాల అమ్మకానికి సంబంధించి. సో ఈ గణాంకాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. సో వెహికల్ మార్కెట్ ని గనక కన్సిడర్ చేస్తే, వాహనాల మార్కెట్ ని గనక పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్ కలిగిన దేశం ఏదంటే చైనా. రెండవ దేశం అమెరికా. థర్డ్ జపాన్. 4th పొజిషన్ వచ్చేసి ఇండియా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అంతకుముందు 4th పొజిషన్ లో జర్మనీ ఉండేది. జర్మనీ స్థానంలో భారతదేశం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఈ గణాంకాలన్నీ కూడా 2021 సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరానికి సంబంధించి గణాంకాలను 2022 సంవత్సరంలో ఈ మంత్ లో, మే మంత్ లో విడుదల చేసిన సంస్థ ఏదంటే ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్టర్స్ ఆటోమొబైల్స్. హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మిస్లినియస్ పోటీ పరీక్షలో ఇలాంటి అంశాలపైన కూడా ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క టాపిక్ ని కూడా వదిలేయకూడదు. ఏదైనా గణాంకాలకు సంబంధించి, ర్యాంకింగ్స్ కి సంబంధించి వార్తలు నిలిచేది ఒక టాపిక్ అంటే ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం వరల్డ్ బ్యాంక్. సో ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన కొన్ని గణాంకాల వార్తలు నిలిచాయి. ఇందులో భారతదేశం ఫస్ట్ పొజిషన్ లో వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో భారతదేశం. దేనికి సంబంధించి అంటే రెమిట్టెన్సెస్ కి సంబంధించి. రెమిట్టెన్స్ అనే వర్డ్ యొక్క మీనింగ్ తెలవాలి, ఎకానమీలో ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశం నుండి మన భారతీయులు
ఉన్నత చదువుల కోసం లేదా ఉన్నతమైన ఉపాధి అవకాశాల కోసం మన దేశం దాటి వివిధ దేశాలకు వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, గల్ఫ్ కంట్రీస్ కానీ వెళ్తారు. అలా భారతీయుడు మన దేశం దాటి వివిధ దేశాల్లో స్థిరపడి అక్కడ ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం కానివ్వండి లేదా ఫుల్ టైం ఉద్యోగం కానీ సంపాదించింది అనుకోండి, అక్కడ సంపాదన అనేది మొదలవుతుంది. అలా విదేశాల్లో మన భారతీయులు సంపాదించిన మొత్తం ఏదైతే ఉంటుందో వారి ఖర్చులు పోను మళ్ళీ గమ్యస్థానం ఎక్కడికి రావాల్సింది అంటే విదేశాల్లో ఉన్న మన భారతీయులు సంపాదించే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మన భారతదేశానికి అంటే ఆ కుటుంబీకులు కానివ్వండి వారికి సంబంధించిన వ్యక్తులకు కానివ్వండి మన డెస్టినేషన్ ఇండియాకి రావడం జరుగుతుంది. సో అలా విదేశాల నుండి మన భారతీయులు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని రెమిట్టెన్స్ అనొచ్చు, వాడుక భాషలో చెప్పాను. అలా ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా అతి ఎక్కువ మొత్తంలో రెమిట్టెన్స్ పొందుతున్న దేశంగా ఏ దేశం వార్తలు ఇచ్చింది అంటే ఇండియా అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇండియా తర్వాత మెక్సికో సెకండ్ పొజిషన్, థర్డ్ వచ్చేసి చైనా అని గుర్తుంచుకోండి. టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ మాత్రం ప్రపంచంలోనే అతి ఎక్కువ మొత్తంలో రెమిట్టెన్స్ పొందుతున్న దేశాల జాబితాలో ఫస్ట్ పొజిషన్ ఏదంటే ఇండియా. సో ఇండియా ఫస్ట్ పొజిషన్ అంటే మన భారతీయులు వివిధ దేశాలు స్థిరపడ్డారు కదా, అలా స్థిరపడిన భారతీయులు అక్కడ సంపాదిస్తూ వారి అవసరాలు తీర్చుకొని మిగతావి మన భారతదేశానికి పంపుతారు అన్నట్టు. అలా భారతదేశానికి వస్తున్న ఆదాయము రెమిట్టెన్స్ అంటాం. ఇందులో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానం. మరి దీనికి సంబంధించిన గణాంకాలు ఎవరు విడుదల చేశారంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వార్తలు ఇస్తే హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. మరి అలాంటి వరల్డ్ బ్యాంక్ లాస్ట్ ఒక 15 days బ్యాక్ మనం ఒక ఇంపార్టెంట్ గణాంకాల గురించి చూస్తాం. భారతదేశంలో పేదరికం తగ్గుతోంది, 12.7% తగ్గింది అని చెప్పేసి ఒక నిర్ణీత సమయాన్ని మనం డిస్కస్ చేసాం. ఇలాంటి గణాంకాలపైన నివేదికలపైన ప్రత్యేకంగా చూడండి. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ పైన కానివ్వండి, ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేసే రిపోర్ట్స్ కానివ్వండి, యూనిసెఫ్ కి సంబంధించి UNDPకి సంబంధించి గణాంకాలపైన ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరు గుర్తుంచుకోండి, మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే వలస, మైగ్రేషన్ అంటే వలస అన్నట్టు, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ ఎ వార్ ఇన్ ఎ పాండమిక్ అంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో. ఇంప్లికేషన్స్ ఆఫ్ యుక్రెయిన్ క్రైసిస్ అండ్ COVID-19 అంటే ప్రస్తుతం యుక్రెయిన్ సంక్షోభము మరియు కరోనాకి సంబంధించిన ప్రభావం కూడా ప్రపంచంపై ఎంతగా చూపిస్తుందో చూస్తున్నాం. అలాంటి పరిస్థితిలో గ్లోబల్ గవర్నెన్స్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ రెమిట్టెన్స్ ఫ్లోస్ అంటే ప్రపంచంలో రెమిట్టెన్స్ ఫ్లోస్ అనేవి ఏ విధంగా ఉందో చెప్తున్న గణాంకాలు. ఈ నివేదిక పేరు గుర్తుంచుకోండి, మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ ఏ వార్ ఇన్ ఎ పాండమిక్, ఇంప్లికేషన్స్ ఆఫ్ యుక్రెయిన్ క్రైసిస్ అండ్ COVID-19 ఆన్ గ్లోబల్ గవర్నెన్స్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ రెమిట్టెన్స్ ఫ్లోస్. ఈ గణాంకాల ప్రకారం, ఈ నివేదిక ప్రకారం మరి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో రెమిట్టెన్స్ పొందుతున్న దేశాల్లో ఫస్ట్ పొజిషన్ అనే కదా. మరి భారతదేశం ఎంత రెమిట్టెన్స్ పొందిందట గడిచిన సంవత్సరంలో అంటే 2021 సంవత్సరంలో ఎంత రెమిట్టెన్స్ వచ్చిందట అంటే మనకు $89.2 బిలియన్ లాస్ట్ టైం రిపోర్ట్ తో పోలిస్తే అంతకుముందు $82.9 బిలియన్. సో ఈ ఇయర్స్ ఈ గణాంకాలు అన్ని అడగరు ఎంత మొత్తంలో అని, కానీ అరౌండ్ గుర్తుంచుకోండి $90 బిలియన్ అనేవి ప్రస్తుతం భారతదేశానికి రెమిట్టెన్స్ రూపంలో రీచ్ అవుతున్నాయి. అలా అధిక మొత్తంలో రెమిట్టెన్స్ పొందుతున్న దేశాల జాబితాలో భారతదేశం ఫస్ట్, సెకండ్ వచ్చేసి మెక్సికో, థర్డ్ వచ్చేసి చైనా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, లా రీయూనియన్ అని ఒక ఐలాండ్ వార్తలు ఇచ్చింది. లా రీయూనియన్ యాక్చువల్గా లా రీయూనియన్ ఎక్సర్సైజ్ అని పిలిచిన ఒకటే. ఎక్సర్సైజ్ అంటే విన్యాసం. దేనికి సంబంధించి అంటే ఫ్రాన్స్ అండ్ ఇండియా, భారత్ మరియు ఫ్రాన్స్ కి సంబంధించిన నావీస్ ఉంటాయి కదా, నావికా దళాలు ఉంటాయి కదా, ఆ నావికా దళాలు సంయుక్తంగా ఒక విన్యాసాన్ని ఇటీవల నిర్వహించుకున్నాయి. ఎక్కడ నిర్వహించుకున్నాయి అంటే లా రీయూనియన్ అని ఒక ఐలాండ్. ఈ లా రీయూనియన్ అనే ఐలాండ్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ ఓషన్. ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ లోని సౌత్ కదా, సౌత్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లొకేషన్ పైన కూడా ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన లా రీయూనియన్ ఐలాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో సదర్న్ వెస్ట్ సైడ్, సౌత్ వెస్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మడగాస్కర్ ఏదైతే ఉంటుందో, మడగాస్కర్ కి మనకు మ్యాక్సిమేలా ఈస్ట్ సైడ్ ఉంటుంది. మడగాస్కర్ కి ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 950 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదే మారిషస్ ని కనుక చూసామనుకోండి, మారిషస్ కి సదర్న్ వెస్ట్ సైడ్ ఉంటుంది, 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇవన్నీ అడగరు దూరాలు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన లా రీయూనియన్
ఐలాండ్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది అంటే ఇండియన్ ఓషన్. ఏ దిక్కున ఉంది భారతదేశానికి అంటే సౌత్ వెస్టర్న్ సైడ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి ఈ ఐలాండ్ లో ఇటీవల మనకు ఫ్రాన్స్ మరియు ఇండియా ప్రత్యేకంగా నావికాదళ విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది. సముద్ర ప్రాంతంలో పర్యవేక్షణ, సంరక్షణ అండ్ సహకారం అనే అంశాలను ఇతివృత్తంగా తీసుకొని దాని పేరేంటి, ఆ విన్యాసాల పేరు లా రీయూనియన్. ఇలా వార్తలు నిలిచిన ఐలాండ్స్ కానివ్వండి, వార్తలు నిలిచిన వాల్కనోస్ కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రత్యేకమైన సముద్రాలు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా లొకేషన్ పైన కూడా ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అన్ని విన్యాసాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి, ఇండియన్ నావీకి సంబంధించి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించి నావికాదళ విన్యాసాలు ఏవైతే వార్తలు ఇచ్చే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎక్సర్సైజ్ మిలానే కావచ్చు, నావల్ ఎక్సర్సైజ్, స్లీనెక్సే కావచ్చు, ఇండియా శ్రీలంకకి సంబంధించి ఇలాంటి అంశాన్ని ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్, ఈరోజు ఐఎన్ఎస్ లో 2 INS లో వార్తలు నిలిచాయి. ఇండియన్ నావల్ షిప్స్. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ సూరత్, 2 గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఉదయగిరి అనగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్వత శ్రేణి గుర్తుకొస్తుంది. ఉదయ శ్రేణి, పర్వత శ్రేణి అని చెప్పేసి, ఉదయగిరి పర్వత శ్రేణి అని చెప్పేసి అదే పేరు ఉదయగిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పర్వత శ్రేణి, సో హిల్ రేంజెస్. ఉదయగిరి అండ్ ఐఎన్ఎస్ సూరత్ 2 గుర్తుంచుకోండి. 2 కూడా నావల్ షిప్స్, ఇండియన్ నావల్ షిప్స్ అంటే భారత నావికాదళంలో యుద్ధ నౌకలు. ఇటీవల కమిషన్ చేయబడుతూ వార్తలు నిలిచాయి. కమిషన్ అంటే సైన్యంలో సేవలు ప్రారంభం అన్నట్టు, అంటే ఇండియన్ నావీలో దీని యొక్క సేవలు ప్రారంభం. అదే డీకమిషన్ అన్న అనుకోని వీటికి వీడుకోలు పలకడం అన్నట్టు, ఇది కమిషనింగ్. ఇటీవల కాలంలో కమిషనింగ్ అయిన ఐఎన్ఎస్ ల గురించి ప్రత్యేకంగా చూడండి, సబ్మెరైన్ల గురించి ప్రత్యేకంగా చూడండి. సో ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ సూరత్ నావికాదళంలో సేవల కోసం చేర్చబడ్డాయి. మరి ఎవరు చేర్చారంటే రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రిగా ఎవరు డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ సూరత్ ముంబై వద్ద, ముంబై సిటీలో, ముంబైలో నావికాదళానికి సంబంధించిన ప్లేస్ లో సైన్యంలో సేవల కోసం ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని ఎవరు తయారు చేశారంటారు? ఏదైనా ఐఎన్ఎస్ వార్తలు ఇచ్చింది కొత్తగా అంటే ఎవరు తయారు చేశారంటారు? సో ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్, DND అని గుర్తుంచుకోండి. డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ వారి డిజైన్ ఆధారంగా వీళ్ళు డిజైనింగ్ ఇస్తారు అన్నట్టు. డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఆధారంగా మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్, గుర్తుంచుకోండి మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ తరచూ వార్తలు నిలుస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ముంబై, మహారాష్ట్ర. మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ వారు డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ వారి రూపం ఆధారంగా, వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఆధారంగా తయారు చేశారు మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ వారు. సో దాన్ని ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు నావీలో సేవల కోసం ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది ఒకప్పుడు కూడా మనకు సేవలు అందించిన యుద్ధ నౌక పేరు. 1976 నుండి 2007 వరకు సేవలు అందించారు. ఆ తర్వాత 2007లో డీకమిషన్ చేశారు. మరొకసారి ఉదయగిరి పేరుతో నూతన అధునాతనమైన నావల్ షిప్, యుద్ధ నౌక అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సబ్మెరైన్స్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి లోక్ మిల్నీ అనే ఒక స్కీమ్ వార్తలు నిలిచింది. లోక్ మిల్నీ స్కీమ్. లోక్ అంటే ప్రజలు, మిల్నీ అంటే కలవడం సింపుల్ గా. సో ఇది ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ లోక్ ప్రజలకి సంబంధించి వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన పోర్టల్, ప్రత్యేకమైన పథకమే లోక్ మిల్నీ అని గుర్తుంచుకోండి. సో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు ఇటీవల ప్రారంభించారు. అంటే వివాదాల పరిష్కారం, సో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ అని గుర్తుంచుకోండి, లోక్ మిల్నీ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో పంజాబ్ రాష్ట్రం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికలు, ఆ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గడిచిన మార్చి మాసం 10th రోజున రిజల్ట్స్ ని చూసాం. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భగవత్ సింగ్ మాన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అట్ ద సేమ్ టైం ఇటీవల అవినీతిని తుదముట్టించడానికి, అవినీతిని అంతమొందించడానికి ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ని కూడా ప్రారంభించారు. అండ్ భగత్ సింగ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం మనకి పంజాబ్ రాష్ట్రం. అండ్ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని అజ్నాలా అనే ఒక ప్రాంతం వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అజ్నాలా ప్రాంతం
ఎందుకు వార్తలు ఇస్తుందంటే పంజాబ్ రాష్ట్రంలోని అజ్నాల్ అనే ప్రాంతంలో ఒక వెల్ ఉంటుంది, ఒక బావి. ఆ బావిలో 1857 సంవత్సరం, అంటే మనకు చరిత్రలో ఏం గుర్తుకు రావాలి, ఒక ఇయర్ వినగానే మనకు ఒక టక్కన గుర్తుకు రావాలి సరౌండింగ్ ఏరియాస్. 1857 సంవత్సరం అనగానే సిపాయిల తిరుగుబాటు. సో సిపాయిల తిరుగుబాటు కాలం నాటి శవాల దిబ్బలు బయటపడ్డాయి. దాదాపు 282 డెడ్ బాడీస్ ఏవైతే ఉంటే అస్థికలు బయటపడ్డాయి. అలా అంశం వార్తలు ఇచ్చింది. అండ్ పంజాబ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే రూరల్ స్టేడియంలను నిర్మిస్తున్న రాష్ట్రం ఇటీవల కాలంలో. అండ్ మాలేర్ కోట్లా అనే ఒక కొత్త జిల్లా వార్తలు ఇచ్చింది. మాలేర్ కోట్లా అంటే ఎక్స్క్లూజివ్ గా ముస్లిం కమ్యూనిటీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన కొత్త జిల్లా. అండ్ ఇటీవల కెనాల్ బేస్డ్ వాటర్ సప్లై స్కీమ్ అనే అంశంతో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. కెనాల్ ఆధారిత వాటర్ సప్లై. అండ్ ఇటీవల కాలంలో ప్యాడీ స్టబుల్ పంట చెత్త దహనానికి సంబంధించి తరచూ వార్తలు ఇస్తున్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. జలియన్ వాలాబాగ్ మాసకర్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఇటీవల అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన ఒక దాడి, పవిత్ర గ్రంథం ఏదైతే ఆది గ్రంథం పైన ఒక వ్యక్తి తను దాన్ని కలుషితం చేయబోతాడు, తనను చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. స్మార్ట్ కనెక్ట్ స్కీమ్, రాష్ట్రంలోని యువత ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉచితంగా ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి పిడబ్ల్యూడి తెలుగులో దివ్యాంగులు అని పిలవాలి. దివ్యాంగులు. సో దివ్యాంగులు యాక్చువల్గా వికలాంగులు అనే పదం ప్రొహిబిటెడ్ వర్డ్. వికలాంగులను ఎవరిని కూడా పిలవకూడదు. దివ్యాంగులు ఏదో ఒక శారీరక లోపంతో ఉండేవారు ఎవరైతే ఉంటారో లేదా మానసిక లోపంతో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారిని దివ్యాంగులు అంటాం. సో నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకి సంబంధించి 4% రిజర్వేషన్ ని పదోన్నతుల్లో కూడా కల్పిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. పదోన్నతులు అంటే ప్రమోషన్లలో కూడా దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అని చెప్పేసి అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేశారు. యాక్చువల్గా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్న చట్టం ఏది అంటారు. ఇక్కడ చట్టం గుర్తుంచుకోండి, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్. పాత చట్టం వచ్చేసి 1995, కొత్త చట్టం వచ్చేసి 2016. ఈ చట్టంలోని సెక్షన్ 35 ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఎంప్లాయ్మెంట్లోనే కాదు ప్రమోషన్లలో కూడా కల్పిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు వార్తలు ఇచ్చాయి. దివ్యాంగులకు సంబంధించి ఈ చట్టం గుర్తుంచుకోండి. అండ్ దివ్యాంగులకు సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే బై ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన విధులు, అంటే ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇస్తున్న ఆదేశాలు అన్నట్టు. అందులో ఆర్టికల్ 41 దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా దివ్యాంగులు అండ్ సీనియర్ సిటిజన్స్ అండ్ నిరుద్యోగులకు సంబంధించి. మరి దివ్యాంగులకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ చెప్పొచ్చు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. సో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అనగానే ఈ చట్టం గుర్తుకు రావాలి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ శ్రమ్ పోర్టల్ మరొకసారి వార్తలు నిలిచింది. ఈ శ్రమ్ పోర్టల్ గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఈ శ్రమ్ పోర్టల్ ప్రత్యేకతలు ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా నోటిఫై చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన పోర్టల్. ఎప్పుడు ప్రారంభించారు? 2021 సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఈ శ్రమ్ పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటారు? సో ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. గుర్తుంచుకోండి, కార్మిక మంత్రిత్వ శాఖ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఆగస్టు 26, 2021 ప్రారంభించింది. ఎందుకోసం? దేశంలో ముఖ్యంగా కార్మికులు ఎవరైతే ఉంటారో, అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ పోర్టల్ ద్వారా గుర్తించేసి వారికి కేంద్రం నుండి వచ్చే ప్రత్యేకమైన పథకాలు కానివ్వండి, బెనిఫిట్స్ ని చేరవేయడానికి. అందులో భాగంగా ఈరోజు ఈ శ్రమ్ పోర్టల్ ని వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ తో ఇంటిగ్రేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వన్ నేషన్
వన్ రేషన్ కార్డ్ స్కీమ్. వన్ నేషన్, ఒకే దేశం ఒకే రేషన్ విధానం. మనందరికీ తెలుసు 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ని ప్రారంభించింది. అంటే భారతీయుడు ఎక్కడైనా భారతీయుడే. సో ఎవరైతే మనకు రేషన్ కార్డుకి సంబంధించిన లబ్ధిదారులు ఉంటారో చాలా మంది మైగ్రెంట్స్ గా ఉంటారు. అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పొట్టు చేతున పట్టుకొని వలస కార్మికులుగా వెళ్ళేవారు ఉంటారు. అలా వారికి రావాల్సిన రేషన్ ని ఏ ప్రాంతంలో అయినా పొందడానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 గుర్తుంచుకోండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. అండ్ మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్, రైట్ టు ఫుడ్ ఈజ్ ఆల్సో, రైట్ టు గెట్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. అందులో భాగంగా భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా ఆహార భద్రతను కల్పించడానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని 2013 సంవత్సరం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా రేషన్ షాప్లు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆధారంగా ఆహార సరుకులు ఏవైతే ఉంటే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తున్నాం. అలాంటిది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ ఏదైతే ఉంటుందో దేశంలోని ఏ పౌరుడైనా కూడా ఎక్కడైనా రేషన్ కార్డు తీసుకోవచ్చు. ఈ రోజు ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే భారతదేశంలో ఈ పోర్టల్లో గుర్తింపు పొందిన కార్మికులు ఉంటారో వారికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి సంబంధించి సులభతరమైన ఆహార ధాన్యాలను ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ శ్రమ్ పోర్టల్లో బెనిఫిట్ ఏంటి, భారత ప్రభుత్వానికి సంబంధించి అధికారికంగా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులను గుర్తించడమే కాకుండా వారికి ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం. సో ఇదొకటి ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుంచుకోండి. ఈ శ్రమ్ పోర్టల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఈరోజు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి శ్రేష్ఠ అనే ఒక ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది. శ్రేష్ఠ ప్రాజెక్ట్, శ్రేష్ఠ గుజరాత్ కి సంబంధించి ఇక్కడ SRESTHA శ్రేష్ఠ గుజరాత్ ప్రాజెక్ట్. శ్రేష్ఠ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఆటోమేటిక్ గా ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ ఏంటో తెలుస్తుంది. ఎస్ అంటే సిస్టమ్ రిఫార్మ్ ఎండివర్స్, సిస్టమ్ రిఫార్మ్ ఎండివర్స్ ఫర్ ట్రాన్స్ఫార్మ్డ్ హెల్త్ అచీవ్మెంట్. గుజరాత్ రాష్ట్రంలో హెల్త్ ఇనిషియేటివ్, ప్రతి వ్యక్తికి కూడా హెల్త్ విషయంలో ఆరోగ్య రంగం విషయంలో ప్రత్యేకంగా ఈక్విటీని పాటించడం అన్నట్టు. అందరికీ కూడా ఆహార సదుపాయాలు అండ్ అట్ ద సేమ్ టైం వైద్య సదుపాయాలు అందించడం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ గుజరాత్ స్టేట్ ఆధ్వర్యంలో అమల్లోకి వచ్చింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ $500 మిలియన్. అందులో $350 మిలియన్ వరల్డ్ బ్యాంక్ సహకారం అందించబోతోంది. సో వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రోగ్రామ్స్ ఏమైనా వార్తలు నిలిస్తే ప్రత్యేకంగా చూడండి. అలా వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రోగ్రామ్ గా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన హెల్త్ ఈక్విటీకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ శ్రేష్ఠ. యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, సిస్టమ్ రిఫార్మ్ ఎండివర్స్ ఫర్ ట్రాన్స్ఫార్మ్డ్ హెల్త్ అచీవ్మెంట్. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్. సో ఇంటిగ్రేటెడ్, ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ నమూనా. యాక్చువల్గా ఒక ఫైలాన్ని మాత్రం లాంచ్ చేస్తారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఎవరు కన్సర్న్ మినిస్టర్, జగన్ మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇటీవల కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో, ఓర్వకల్ ఇటీవల తలసి వార్త నిలుస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ ప్రాంతంలో ఒక ఫైలాన్ని ఆవిష్కరించారు. ఆ ఫైలాన్ని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సమీకృత పునరుత్పాదక ఎనర్జీకి సంబంధించి ప్రొడక్షన్ ప్లాంట్ అన్నట్టు. ఈ ప్రొడక్షన్ ప్లాంట్ ని ఓర్వకల్ ప్రాంతంలో దాదాపు మనకి 5230 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడానికి 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని ఏ సంస్థ చేస్తుంది అంటే గ్రీన్ కో సంస్థ. గ్రీన్ కో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రాజెక్టు నమూనాను పరిశీలిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకి గ్రీన్ కోకి సంబంధించి గ్రీన్ కో టేక్ ఓవర్ ప్రాజెక్ట్ గ్రీన్ కో నిర్మిస్తోంది. సో గ్రీన్ కో సిఇఓ ప్రస్తుతం చెలమల శెట్టి అనిల్. ఇదంతా అవసరం లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికే మార్గదర్శకం. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఏదైతే ఉండే ప్రాజెక్ట్ నుండి 250 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి ఉంటుంది. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్
ప్రాజెక్ట్. ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది, ఏ ప్రాంతానికి సంబంధించి వార్తలు ఇచ్చింది అంటారు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వనరులు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. అందులో భాగంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం. ఈరోజు మార్నింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ వద్ద ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చారు. అదేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవ. గుర్తుంచుకోండి, డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవ. సంచార అంటే మొబైల్ అంటే ఏంటి? ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మారుతూ ఉండేది అన్నట్టు. అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి ప్రయాణించేది ఒక వెహికల్ అన్నట్టు. ఇది అంబులెన్స్, సింపుల్ గా ఎనిమల్ అంబులెన్స్ అన్నట్టు. ముఖ్యంగా ప్రతి జిల్లాకు ఒక్కొక్క అంబులెన్స్ ని దీనికి కేటాయిస్తారంట. సో మొదటి విడతగా ఇందులో భాగంగా ఈరోజు దాదాపు 230 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా ఈ ఏవైతే ఉంటాయో ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో ముఖ్యంగా జబ్బు చేసిన ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మనకు సంబంధించి పశువులు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఏదైనా ఎనిమల్కి సంబంధించి పశువులకి సంబంధించి ప్రత్యేకంగా జబ్బు చేసిన అనారోగ్య పరిస్థితిలో ఉన్నా కూడా 1962 నెంబర్కి కాల్ చేస్తే ఈ వెహికల్ వస్తుంది. ఆ పశువుకి సంబంధించి ఆ ఎనిమల్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చేసి వెళ్తుంది అన్నట్టు. ఇది ఒక మొబైల్ హాస్పిటల్ అన్నారు. సింపుల్గా మొబైల్ హాస్పిటల్ డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవ, ఆరోగ్య సేవ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. 1962 ఈ నెంబర్ ఆధారంగా. అండ్ ఇందులోనే ప్రత్యేకమైన ల్యాబొరేటరీ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంటే ప్రయోగశాలకి సంబంధించి ఎనిమల్కి సంబంధించి డంగ్ ఉంటుంది కదా, పేడ. సో పేడ యొక్క నమూనాలను పరిశీలించడం కానివ్వండి, వాటికి యూరిన్ టెస్ట్ చేయడం కానివ్వండి, బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసేసి రక్త నమూనా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రయోగాలు పరిశోధనని కూడా ఇక్కడ చేస్తారంట. జస్ట్ గుర్తుంచుకోండి, డాక్టర్ వైఎస్ఆర్ పశు సంచార లేదా ఆరోగ్య సేవ. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ సునీల్ అరోరా గారు. సో సునీల్ అరోరా గారు సుపరిచితులైన వ్యక్తి, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి, మాజీ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి గారు. సో సునీల్ అరోరా గారు మాజీ ఎన్నికల ప్రధాన అధికారి గారు ఈరోజు ఉన్నతి ప్రాజెక్ట్ కి సంబంధించి ఉన్నతి ప్రోగ్రామ్ కి చైర్పర్సన్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. చైర్పర్సన్ అంటే ఉన్నతికి చైర్పర్సన్ హెడ్ హోదాలో నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో సునీల్ అరోరా గారు మాజీ ఎన్నికల ప్రధాన అధికారి, ఉన్నతి అనే ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి నూతన చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి. మరి మాజీ ఎన్నికల ప్రధాన అధికారి అంటున్నాను. ప్రస్తుతం ఎన్నికల ప్రధాని అధికారిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సుశీల్ చంద్ర గారి స్థానంలో మనకి ఇటీవల రాజీవ్ కుమార్ గారు వార్తలు ఇచ్చారు. వీరందరినీ గుర్తుంచుకోండి. ముఖ్యంగా రాజ్యాంగబద్ధ సంస్థలకి సంబంధించిన వ్యక్తులు నియామకంతో వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక సైంటిస్ట్, ఒక ఎన్వైరన్మెంటలిస్ట్, అంటే ముఖ్యంగా పర్యావరణ శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు, డాక్టర్ కమల్ బావా గారు ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. బెంగళూరు ఆధారిత ఒక సంస్థలో తను ఎన్వైరన్మెంటలిస్ట్ గా అంటే ఒక ఎన్వైరన్మెంట్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటంటే అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. గుర్తుంచుకోండి, అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అట్రీ అనే ఒక సంస్థలో తను పనిచేస్తున్నారు. ప్రొఫెసర్గా, డాక్టర్గా పనిచేస్తున్నారు, ఎన్వైరన్మెంటలిస్ట్ అని గుర్తుంచుకోండి. తను అమెరికాకి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైన గుర్తింపు పొందారు, ప్రత్యేకంగా తనకంటూ సభ్యత్వం పొందారు. ఎందులో అంటే యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో చోటు సంపాదించుకున్న భారతీయుడిగా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే కమల్ బావా అని గుర్తుంచుకోండి. సో అమెరికాకి సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థలో ఒక మెంబర్షిప్ అన్నట్టు, అంటే కొంతకాలం పాటు తనకంటూ ప్రత్యేకమైన సేవలను గుర్తింపిస్తారన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన పర్సన్ మౌంట్ ఎవరెస్ట్ని అత్యధిక సార్లు దాదాపు 16 సార్లు అధిరోహించి, సో ద ఫస్ట్ పర్సన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్, ద ఫారెనర్ అని గుర్తుంచుకోండి, విదేశీయుడు. ఒక విదేశీయుడు మొట్టమొదటి విదేశీయుడిగా వార్తలు ఇచ్చారు. మౌంట్ ఎవరెస్ట్ ని 16 సార్లు అధిరోహించిన వ్యక్తి ఎవరు అంటే ఇతను బ్రిటన్కి సంబంధించిన కెంటన్ కూల్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక విదేశీయుడు మౌంట్ ఎవరెస్ట్ ని అత్యధిక సార్లు, ఎన్నిసార్లు? 16 సార్లు స్కేల్ అప్ అదర్వైజ్ అధిరోహించిన వ్యక్తి ఎవరంటే కెంటన్ కూల్, బ్రిటన్ అని గుర్తుంచుకోండి. అంతకుముందు ఈ రికార్డు అమెరికాకి సంబంధించి డేవ్ హాన్ పేరు ఉండేది. అతను 15 సార్లు అధిరోహించాడు. అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన డేవ్ హాన్ రికార్డుని 16వ సారితో
కెంటన్ కూల్ రికార్డు బద్దలు కొడుతూ వార్తలు నిలిచారు. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ తరచూ వార్తలు నిలుస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు అనే ఒక అంశం చెప్పాను. ప్రస్తుతం మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత? 8848.86 మీటర్స్. ఓల్డ్ హైట్ ఎంత? 8848 మీటర్స్. ఎవరెస్ట్ లో కొత్తగా ఎంత మొత్తంలో హైట్ నమోదైంది? 0.86 మీటర్స్ ఆర్ 86 సెంటీమీటర్స్. ఇటీవల ఎవరెస్ట్ పైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచిన చైనా అని చెప్పేసి ఇలాంటి అంశాన్ని లింక్ చేస్తూ చూడండి. అండ్ క్రీడలకి సంబంధించి నోవాక్ జకోవిచ్ వార్తలు నిలిచారు. నోవాక్ జకోవిచ్ సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఇటీవల ఇటాలియన్ గ్రాండ్ ప్రీ, ఇటలీలో జరిగిన ఒక ప్రత్యేక ఇటాలియన్ గ్రాండ్ ప్రీ కాదు, ఇటాలియన్ ఓపెన్. గ్రాండ్ ప్రీ అంటే మళ్ళీ ఫార్ములా 1 అయిపోతుంది, సో గుర్తుంచుకొని. ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ కి సంబంధించిన కప్ గెలుస్తూ వార్తలు ఇచ్చారు. ఎవరిపైన అంటే సిసిపస్ అని గుర్తుంచుకొని సరిపోతుంది. స్టెఫనోస్ సిసిపస్ తన పైన గెలుపొంది నోవాక్ జకోవిచ్ సో ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేతగా ప్రత్యేకంగా వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో దక్షిణ కొరియా సౌత్ కొరియా ఇటీవల బ్యాంకాక్ లో ముగిసిన ఉబర్ కప్ విజేతగా వార్తలు ఇచ్చారు. ఫైనల్లో సౌత్ కొరియా ఎవరిని బీట్ చేశారంటే చైనా పైన. ఉబర్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిందంటే బ్యాడ్మింటన్ క్రీడ అని గుర్తుంచుకోండి. ఇటీవల బ్యాడ్మింటన్ తరచూ వార్తలు నిలుస్తుంది. లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. థామస్ కప్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి థామస్ కప్ విజేతగా వార్తలు ఇచ్చింది భారతదేశం. ఫైనల్లో ఇండోనేషియా పైన గెలుపొందారు. అలాంటిది ఉబర్ కప్ కూడా బ్యాడ్మింటన్ కి సంబంధించింది. ఉబర్ కప్ లో సౌత్ కొరియా చైనా పైన గెలుపొందుతూ వార్తలు నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఉబర్ కప్ ఏమో సౌత్ కొరియా ఆన్ చైనా, ఇది బ్యాడ్మింటన్ సంబంధించింది. థామస్ కప్ ఇండియా గెలుపొందింది. ఇండోనేషియా 14 సార్లు ఛాంపియన్ థామస్ కప్ విజేతగా ఉన్న ఇండోనేషియాని ఢీకొట్టి గెలుపొందింది భారతదేశం. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా వెహికల్ మార్కెట్ సంబంధించి వాహనాల మార్కెట్కి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద వాహన మార్కెట్ కలిగిన దేశాల జాబితాలో భారతదేశం 4th పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఎవరు? చైనా. సో దీనికి సంబంధించి ఎవరు గణాంకాలు విడుదల చేశారు, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేసిన ఒక నివేదిక వార్తలు ఇచ్చింది. రెమిటెన్సెస్ కి సంబంధించి మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్, ఏ వార్ ఇన్ ఎ పాండమిక్, implications of Ukraine crisis and COVID-19 on global governance of migration and remittance flows. ఇందులో ప్రపంచంలో అతి ఎక్కువ మొత్తంలో రెమిటెన్స్ పొందుతున్న దేశాల జాబితాలో భారత్ మొదటిది. అండ్ నెక్స్ట్ లా రీయూనియన్ అనే ఒక ప్రాంతం, ఒక ఐలాండ్ వార్తలు ఇచ్చింది. సదర్న్ వెస్ట్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ సంబంధించి ఇక్కడ ఇటీవల ఇండియా మరియు ఫ్రాన్స్ కి సంబంధించిన నావీ వారు సంయుక్త విన్యాసాన్ని నిర్వహించారు. అండ్ నెక్స్ట్ ఉదయగిరి అండ్ సూరత్ INS ఇండియన్ నావల్ షిప్ యుద్ధ నౌకల జల ప్రవేశం ఇండియన్ నావీకి సంబంధించి సేవలను ప్రారంభించడం జరిగింది. మజగావ్ డాక్కేర్ లిమిటెడ్ వారు తయారు చేశారు. అండ్ పంజాబ్ కి సంబంధించి లోక్ మిల్ని అనే ఒక స్కీమ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇది ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ స్కీమ్. అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ దివ్యాంగులకు ఉద్యోగాల్లోనే కాదు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ 4% రిజర్వేషన్ అనే అంశం వార్తలు ఇచ్చింది. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన చట్టం గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, హక్కుల పరిరక్షణ, ఈక్వల్ ఆపర్చునిటీస్, సమాన అవకాశాలు, ఫుల్ పార్టిసిపేషన్, సంపూర్ణ భాగస్వామ్య చట్టం. అండ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ శ్రమ్ పోర్టల్తో ఇంటిగ్రేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అండ్ నెక్స్ట్ శ్రేష్ఠ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన శ్రేష్ఠ ప్రాజెక్ట్ అక్రోనిమ్ సిస్టమ్ రిఫార్మ్ ఎండివర్స్ ఫర్ ట్రాన్స్ఫార్మ్డ్ హెల్త్ అచీవ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ ఈ రోజున ప్రారంభమైన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ అనే ఒక ప్రత్యేకమైన మొబైల్ హాస్పిటల్స్. అండ్ నెక్స్ట్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే సునీల్ అరోరా గారు ఉన్నతి ప్రాజెక్ట్ కి నూతన హెడ్ గా చైర్పర్సన్ గా వార్తలు ఇచ్చారు. అండ్ మన భారతీయుడు బెంగళూరు ఆధారిత ఒక సంస్థకి సంబంధించిన ఎన్వైరన్మెంటలిస్ట్ US నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో చోటు సంపాదించుకొని వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కెంటన్ కూల్ ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి విదేశీయుడిగా ఎవరెస్ట్ ని అత్యధిక సార్లు అధిరోహించిన విదేశీయుడిగా వార్తలు నిలిచారు. అంతకుముందు రికార్డు డేవ్హాన్ 15 సార్లు, ఇతనేమో 16 సార్లు, బ్రిటన్ కి సంబంధించిన వ్యక్తి. అండ్ నోవాక్ జకోవిచ్ ఇటాలియన్ టెన్నిస్ ఓపెన్ ఛాంపియన్షిప్ విజేతగా వార్తలు ఇచ్చారు. స్టెఫనోస్ సిసిపస్ పైన గెలుపొంది.
అండ్ క్రీడల విషయానికి వస్తే ఉబర్ కప్ విజేతగా సౌత్ కొరియా ఇటీవల వార్తలు ఇచ్చింది. చైనా పైన విజేత బ్యాంకాక్ వేదికగా ముగిసింది. ఉబర్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించిన టోర్నీ. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా వీలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.